సుడిగాలి సుధీర్ లైఫ్ గురించి తెలిస్తే ప్రతి ఒక్కరి కంట కూడా నీళ్లు ఖచ్చితంగా తిరుగుతాయి. అండ్ ఒకే ఒక్క నిమిషంలో తన జీవితం మొత్తాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. అండ్ సుడిగాలి సుధీర్ గారు తను ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారనే విషయం పట్ల ఆయన చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరి కంట కూడా నీళ్లు ఆటోమేటిక్గా వస్తూ ఉన్నాయి. అండ్ ఎవరైనా కూడా ఓన్లీ సుడిగాలి సుధీర్ అని కాదు, ఇండస్ట్రీలో ఎవరైనా కూడా ఒక యాంకర్గా అయినా, ఒక యాక్టర్గా అయినా, హీరో అయినా, హీరోయిన్ అయినా కూడా అంటే చాలామంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ వితౌట్ దట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాకుండా వాళ్ళకంటూ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఒకానొక సందర్భంలో తినడానికి తిండి కూడా లేని సమయాలు, అంటే తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకని సమయాలు చూసి వచ్చిన వాళ్ళే కూడా చాలామంది కూడా ఉంటారు. అంతటి కష్టాలని ఎదుర్కొని వాళ్ళు నిలబడి ఉన్నారు కాబట్టి ప్రజెంట్ అయితే మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని, హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అదే సుడిగాలి సుధీర్ గారు రీసెంట్గా ఒక షోలో మాట్లాడుతున్నప్పుడు ప్రజెంట్ అయితే తిరుగులేని ఒక కామెడియన్గా, తిరుగులేని ఒక యాంకర్గా కూడా హోస్టింగ్ చేస్తూ, ఒకవైపు కామెడీ చేస్తూ అందరికీ కూడా చాలా చాలా సుపరిచితం. అరే సుడిగాలి సుధీర్ షో ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఆయన ఉంటేనే మేము చూస్తాము అనే స్థాయికి జనాల్లో ఇంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసుకున్నారు ఆయన. సో అంత మంచి బాండింగ్ అనేది ప్రేక్షకులకి సుడిగాలి సుధీర్ గారికి ఏర్పడింది. అయితే ఒక షోలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జ్ ఎవరైతే చీఫ్ గెస్ట్గా వస్తారో వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఏంటంటే ఒకే ఒక్క నిమిషంలో నీ లైఫ్ గురించి చెప్పాలి అంటే నువ్వేం చెప్తావు అని చెప్పినప్పుడు సుడిగాలి సుధీర్ గారు, ఒకప్పుడు నేను రామోజీ ఫిలిం సిటీలో మెజిషియన్గా పనిచేసేవాడిని. అప్పుడు మా నాన్నగారికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను ఇంటర్ని కూడా మధ్యలోనే ఆపేసి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఈ విధంగా పనిచేస్తున్నాను. అండ్ నో లీవ్స్ అనమాట. ఈవెన్ సండేస్ కూడా ఎప్పుడూ కూడా మాకు లీవ్ ఉండేది కాదు. ఇంకా సాటర్డే సండే వీకెండ్స్లో హాలిడేస్ సమయంలో ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చేవారు ఫిలిం సిటీని చూడడానికి. సో అక్కడ సరదాగా గడపడానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇంకా ఎక్కువగా పని ఉండేది మాకు. అండ్ అంటే ఎప్పుడు కూడా ఒక లీవ్ తీసుకోవాలంటే కనీసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగినా కూడా మాకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ ఒకే ఒక సందర్భంలో ఎప్పుడంటే ఫస్ట్ శాలరీ నాకు వచ్చినప్పుడు అది కూడా ఎంతంటే 8,000, అప్పట్లో నాకు 8,000 వచ్చేవి. అండ్ అప్పట్లో ఈ సోషల్ మీడియా కానీ ఇంకేవి కూడా ఉండేవి కాదు. ఆ 8,000 తీసుకొని నేను మా ఇంటికి విజయవాడకు వెళ్ళి మా తమ్ముడికి, అమ్మకి, నాన్నకి, అక్కకి అందరికీ కూడా బట్టలు కొని తీసుకెళ్ళాను 8,000లో. సో అక్కడ మిగిలిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అక్కడ స్టార్ట్ అవుతే మధ్యాహ్నం వరకు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నేను డ్యూటీలో జాయిన్ అయ్యేవాడిని. సో ఆ విధంగా ఇంత కష్టపడ్డాను. అండ్ అప్పట్లో బుకింగ్ చేసుకోవడానికి ఇదంతా కూడా ఏం తెలియదు, ఫోన్స్ లేవు, సోషల్ మీడియా లేదు. అండ్ రామోజీ ఫిలిం సిటీ ఒక రోడ్డు గుంట ఏవైతే లారీలు వస్తాయో ఆ లారీలని ఆపుకొని లారీలో ఎక్కి విజయవాడ వెళ్ళి మళ్ళీ అదే లారీలో మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడిని. సో అలాంటి రోజులు కూడా నేను చూశాను. తినడానికి ఒక తిండి లేని సమయాలు కానీ, కనీసం నిద్రపోవడానికి కూడా రోజు సమయం సరిపోని సమయాలని కూడా నేను చూశాను అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. సో ఆయన ఎమోషనల్ అవుతున్నటువంటి అది చెప్తుంటేనే ఆయన కళ్ళల్లో ఎమోషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అంత కష్టాలు చూసి ఇక్కడికి వచ్చారు కాబట్టి, ఈ స్థాయికి వచ్చారు కాబట్టి. అండ్ ఎప్పుడు కూడా ఇంత మంచి సక్సెస్ చూస్తున్నప్పుడు ఎలాంటి గర్వం కానీ, నేను గొప్ప స్థాయిలో ఉన్నాను మీరెంత అన్నట్టు కానీ ఎప్పుడు కూడా ఆయన చూపించలేదు. ఎప్పుడైనా కూడా తను ఆ స్థాయిలో ఉన్న, ఏ స్థాయిలో ఉన్నా కూడా అందరితో సమానంగానే ఎవరు ఇలాంటి జోకులు వేసినా కూడా వాటిని ఫన్నీగా తీసుకుంటూ చాలా చాలా అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంటారనమాట సుడిగాలి సుధీర్ గారు. సో ప్రజెంట్ అయితే తిరుగులేని ఒక యాంకర్గా, కమేడియన్గా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరి పేరు ఎవరిని అడిగినా కూడా సుడిగాలి సుధీర్ అంటే ఇష్టం అంటే ఇష్టం లేదు అని చెప్పేవాళ్ళు ఎవరు కూడా ఉండరనమాట. సో ఆ విధంగా సుడిగాలి సుధీర్ గారి ఒక లైఫ్ స్టోరీని 1 minute చెప్పడం. సో ప్రజెంట్ ఆ ఒక వీడియో అనేది చాలా చాలా వైరల్ అవుతూ ఉంది. అండ్ అదేవిధంగా సుడిగాలి సుధీర్ గారి యొక్క కామెడీ టైమింగ్ గురించి కానీ, ఆ హోస్టింగ్ గురించి కానీ, అండ్ తను మాట్లాడేటువంటి మాటల గురించి, స్పాంటేనియస్ గురించి కానీ మీరు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.